నమస్తే అండి. వెల్కమ్ టు ద ఛానల్ అంజలి ద స్పెషల్ మామ్. నా పేరు అంజలి. నేనొక టీచర్ బై ప్రొఫెషన్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ స్పెషల్ కిడ్స్ అండ్ స్పెషల్ మామ్ టు స్పెషల్ కిడ్. సో మన ఛానల్‌లో ఆల్రెడీ స్పీచ్ థెరపీ పార్ట్ 5 వరకు అంటే 5 స్టెప్స్ ప్రాసెస్‌ని నేను ఒక్కొక్క వీడియోగా చేశాను. సో ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్లి ఆ వీడియోస్‌ని కూడా వాచ్ చేయండి. అప్పుడు మీకు ఈ వీడియో అనేది ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియోలోకెళ్ళిపోదాం. స్పీచ్ థెరపీలో మనకిది 6థ్ ప్రాసెస్ అండి. సో 6థ్ ప్రాసెస్‌లో మనం స్క్రిప్టింగ్ గురించి తెలుసుకుందాం. బట్ ఈ స్క్రిప్టింగ్ అనేది మన పిల్లల్లో స్పీచ్ రాడానికి ఎలా హెల్ప్ చేయబోతుందనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఒక చిన్న రీక్యాప్ చేసుకుందాం. లాస్ట్ స్టెప్ అంటే 5థ్ ప్రాసెస్‌లో మనము 1 వర్డ్ కిడ్‌కి ఎలా డెవలప్ చేయాలి, అండ్ ఆ 1 వర్డ్‌కి ఫంక్షన్స్ ఏంటో అనేది ఎలా నేర్పించాలనేది మనం చూసాము. ఇప్పుడు మనకి దగ్గర వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్‌ని మనం ఎలా స్క్రిప్ట్‌లో తీసుకురావాలనేది ఈ ప్రాసెస్ అండి. సో, ఈ ఒక ప్రాసెస్‌ని నేను 2 వేస్‌లో డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ మన కిడ్స్‌కి అంటే స్పెషల్ నీడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో ఆటిజం ఆర్ ఎనీ డిలే డెవలప్‌మెంట్ కిడ్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ యొక్క ప్రాసెస్ అంటే స్క్రిప్టింగ్ ప్రాసెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ పేరెంట్స్‌గా మనం స్క్రిప్టింగ్ ద్వారా మన ఒక కిడ్‌లో స్పీచ్ ఎలా డెవలప్ చేయొచ్చనేదే ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ మనము ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిలే డెవలప్‌మెంట్ కిడ్స్‌కి స్క్రిప్టింగ్ అనేది ఎలా డిఫైన్ చేస్తుంది. సో మీరు ఈ పాటికే నోటీస్ చేసుంటారు చాలా మంది పేరెంట్స్ థాట్ మోస్ట్‌లీ మా కిడ్ మేము ఏం చెప్తే అది ఇమిటేట్ చేస్తాడు అండ్ థాట్ ఈస్ లైక్ ఇమ్మీడియేట్ ఇమిటేట్. అంటే ఇప్పుడు నేను నీ పేరేంటి అని అనగానే తను కూడా యాజ్ ఇట్ ఈస్ నీ పేరేంటి అని చెప్తారు. సో అలాంటప్పుడు దీన్ని ఎలా మనము ఒక ఫంక్షనల్ సెంటెన్స్ కింద తీసుకురావాలి అంటే వాళ్ళకి ఎలా అర్థం చేయాలనేదే ఈ ప్రాసెస్ ఉంటుందండి. స్క్రిప్టింగ్ ప్రాసెస్‌లో మనము ఈ యొక్క ఇమ్మీడియేట్ ఇమిటేషన్ ఆర్ ఎకోలేలియా అంటారు దీన్ని. సో ఒకవేళ మనం ఏదైనా అన్నామనుకోండి, ఆ ఇమిటేషన్ ప్రాసెస్ క్రాస్ అయ్యాక పిల్లలకి ఎకోలేలియా స్టేజ్ ఉంటది. నేను దీని మీద ఒక షార్ట్ అండ్ ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఐకార్డ్‌లో కూడా పెడతాను. ప్లీజ్ దాన్ని కూడా వాచ్ చేయండి. అప్పుడు మీకు ఇంకొంత బాగా అర్థమవుతది. ఎందుకు పిల్లలు మనం చెప్పిందే యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు రిపీట్ చేస్తారనేది ఇంకొంత క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క స్టేజ్‌లో ఉన్నప్పుడు కిడ్స్‌కి ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు పిల్లలకి మీ పేరేంటి అని ఆ ఫ్రేజ్ అడిగినప్పుడు కిడ్ యాజ్ ఇట్ ఈజ్ అని రిప్లై చేస్తారు. రైట్? సో అలా చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియేట్ ఎకోలేలియా అంటారు. లేదా ఎక్కడో విన్నది సడెన్‌గా తను ఆ ఒక సెంటెన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని డిలేడ్ ఎకోలేలియా అంటారు. అంటే డిలే అంటే ఎక్కడో విన్నది మళ్ళీ ఎప్పుడో ఒక సందర్భంలో తను అనడం అనేది జరుగుతుంది. దీన్నే డిలేడ్ ఎకోలేలియా అంటారు. సో, ఈ ఎకోలేలియా అనేది మనకి స్క్రిప్టింగ్‌లో ఎలా హెల్ప్ అవుతుందనేది మనం తెలుసుకుందాం. కిడ్స్‌కి ఇది స్క్రిప్టింగ్ ప్రాసెస్ ఇక్కడి వరకు ఎండ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి పేరెంట్‌గా లేదా థెరపిస్ట్‌గా మనము ఒక స్పీచ్ థెరపీ మీద వర్క్ జరిగితే ఖచ్చితంగా పిల్లలకి అది ఫంక్షనల్ సెంటెన్స్ కింద మనం మార్చుకోవచ్చండి. స్పెషల్ కిడ్స్ వచ్చేసరికి ఇది స్క్రిప్టింగ్ ఉంటుంది. వాళ్ళకి తెలిసిన స్క్రిప్టింగ్ ఇదే. ఏంటంటే ఇప్పుడు మనకొకటి అడిగారు లేదా ఒక మాట చెప్పారంటే అది ఇమ్మీడియేట్‌గా మనం చెప్పాలి. వాళ్ళకి తెలీదు. దాని అర్థం ఏంటో తెలీదు. అది ఎప్పుడు ఎలా చెప్పాలో కూడా తెలీదు. కాబట్టి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అలా రిపీట్ చేస్తారు. ఇప్పుడు ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్ యాస్ పేరెంట్స్‌గా మీరు చేయాలండి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే కమ్యూనికేషన్ మా పిల్లలు కమ్యూనికేట్ చేయట్లేదు. సో, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేయండి చెప్పండి మేడం. స్పీచ్ డిలే ఉంది. ఎలా చేయాలి అని అడుగుతున్నారు. కమ్యూనికేషన్ డిఫరెంట్ అండి. కన్వర్జేషన్ డిఫరెంట్. ఇదొక ఈ పాయింట్‌ని కూడా పేరెంట్‌గా మీరు అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్ అంటే తను తన నీడ్స్‌ని చెప్పగలగాలి. అది కమ్యూనికేషన్. అంటే వన్ వే ఉంటుంది. అఫ్‌కోర్స్ వేరే మీన్స్‌లో కమ్యూనికేషన్ 2 వేస్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి మన ఒక డిలే కిడ్ అంటే స్పీచ్ డిలే ఉన్న కిడ్‌కి మనం కమ్యూనికేషన్ అంటే తను తన బేసిక్ నీడ్స్ చెప్పగలగాలి. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం తన కమ్యూనికేషన్ లెవెల్‌లో అంటే తనలో ఇప్పుడు ఈ స్క్రిప్టింగ్ ద్వారా మనం ఈ కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా తను చెప్పాలి అని అనేది కాన్సెప్ట్ అనేది తనకి రావాలి కదా! మీరు తనను కూర్చోబెట్టి మీరు చేస్తున్న డైలీ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, తనతో ఆడుతున్నారు, లేదా బ్రషింగ్ చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, ఇంకా ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు, లేదా ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారు. ఇలాంటి ఏదైనా డైలీ మీరు చేసే ఏవైతే పనులుంటాయో దాన్ని స్క్రిప్ట్ చేయండి. స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ చెప్పడం స్టార్ట్ చేయండి.
ఇప్పుడు చెప్పడం అంటే నేను ఇలా చేస్తున్నాను. పేరెంట్‌గా కొంతమంది అలా కూర్చోబెట్టేసి తను వింటున్నాడా లేదా పక్కన పెట్టేసి మీరు జస్ట్ అలా స్క్రిప్టింగ్ అంటే జస్ట్ కూర్చోబెట్టేసి నేను వంట చేస్తున్నాను. నేనిప్పుడు కట్ చేస్తున్నాను. ఇది, అది అలా కాదండి స్క్రిప్టింగ్ అంటే. స్క్రిప్టింగ్ ప్రాసెస్ ద్వారా మీరు మీ కిడ్‌లో స్పీచ్ ఎలా తీసుకురావాలంటే ఫస్ట్ వాళ్ళని కుదుటుగా మీతో పాటు ప్రతి పనిలో ఇంక్లూడ్ చేయండి. అండ్ అందులో కూడా ఇప్పుడు కిడ్ దగ్గర మనకి 1 వర్డ్స్ ఉన్నాయి. అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ కుకింగ్ అనుకోండి. ఇఫ్ మీరు వంట చేస్తున్నప్పుడు మీరు ఆనియన్ కట్ చేస్తున్నానంటే షో దెమ్. నేను ఆనియన్ కట్ చేస్తున్నాను. యాక్షన్ విత్ ఎక్స్‌ప్రెషన్ యూ హావ్ టు సే అండి. అప్పుడు పిల్లలు మీ వైపు అటెన్షన్ ఇస్తారు. ఇలా మీరు స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ చేస్తూ వెళ్ళిపోతే వాళ్ళు అస్సలు మిమ్మల్ని పట్టించుకోరు. సో, యూ హావ్ టు షో దట్ ఆనియన్. ఆనియన్ అంటే తనకి తెలుసు కాబట్టి తన 1 వర్డ్‌లో మీకు మీరు అది చూడండి. ఇప్పుడు ఏదైతే పని మీరు తనతో కలిసి చేస్తున్నారో అందులో మీరు కొన్ని వర్డ్స్ ఎలాంటివి ఇంక్లూడ్ చేయాలంటే, ఆ వర్డ్స్ మీ పిల్లలకి బాగా తెలిసుండాలి. అంటే వాళ్ళకది చూడగానే వాళ్ళు 1 వర్డ్ అయినా అది చెప్పగలగాలి. యెస్ థిస్ ఇస్ థిస్. దిస్ ఇస్ క్యారెట్. ఇఫ్ యూర్ కుకింగ్ అనుకోండి, దిస్ ఇస్ క్యారెట్. ఇఫ్ యూర్ ప్లేయింగ్ అనుకోండి, ఇది బాల్. సో, అలాంటివి కొన్ని వాళ్ళకి తెలిసుండాలి. అప్పుడు మీరు చెప్తూ ఆ ఒక పనిని మీరు చెబుతూ చేయండి. నేను చెప్తున్నప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద సెంటెన్సెస్ వాడకుండా జస్ట్ 2-3 వర్డ్స్ ఉండేలాగా సెంటెన్స్. నేను ఆనియన్ కట్ చేస్తున్నాను. మనం ఏం చేస్తున్నాం? కుకింగ్ చేస్తున్నాము. సో, వాళ్ళకేం అబ్జర్వ్ అవుతుందంటే, మనం కుకింగ్ చేస్తున్నాము. కుక్ చేస్తున్నాము. కటింగ్ ఆనియన్ కట్ చేస్తున్నాము. ఆనియన్ కట్. ఈ 2 వర్డ్సే వాళ్ళొక బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుందండి. దిస్ ఈస్ నథింగ్ బట్ స్క్రిప్టింగ్ ద్వారా మనం 1 వర్డ్ నుంచి 2 వర్డ్స్‌కి షిఫ్ట్ అవుతామండి. దీన్నే మనం స్క్రిప్టింగ్ ప్రాసెస్ అంటాము. సో, నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా! ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు చాలా మీ డైలీ లైఫ్‌లో చాలా వరకు వాడి వాళ్ళు ఒక 1 వర్డ్ నుంచి 2 వర్డ్స్‌కి తీసుకురావచ్చు. అది కూడా ఫంక్షనల్‌గా. అంటే వాళ్ళకొక మీనింగ్‌ఫుల్ 2 వర్డ్స్ సెంటెన్స్ అనేది మీరు చేయండి. ఇఫ్ తనకేదైనా కావాలంటే ఇదే 2 వర్డ్స్ స్క్రిప్టింగ్ బేస్ మీద మీరు నేర్పించండి. ఓకే. తనకి వాటర్ కావాలా? మీరు వాటర్ కావాలా అని క్వెషన్ చేయకుండా తనకి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. వాటర్ కావాలి. వాటర్ కావాలి. బిస్కెట్ కావాలి. ఇలాంటి చిన్న చిన్న ఫ్రేజెస్‌ని మీరు 2 వర్డ్స్ ఇప్పుడు 1 వర్డ్ ఉన్న కిడ్‌కి మనం 2 వర్డ్స్ ఫ్రేజ్ 2 వర్డ్స్ సెంటెన్స్‌లోకి తీసుకొస్తున్నాము. అది దేనివల్ల? ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్ వల్ల. ఇప్పుడు కంటిన్యూయస్‌గా స్క్రిప్టింగ్ ప్రాసెస్ మీరు డేలో చేసినప్పుడు ఒకటి మీరు చూడాల్సిందేంటంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కిడ్స్. డిస్ట్రాక్ట్ అయినా కూడా సమ్‌హౌ వాళ్ళ అటెన్షన్‌ని మీరు మీ వైపు తీసుకురావాలి. అండ్ వాళ్ళొక మైండ్ ఒక డిక్షనరీలో మీరు కొన్ని వర్డ్స్ చిన్న చిన్న వర్డ్స్ 2 వర్డ్ సెంటెన్స్ కింద మీరు దాన్ని రిజిస్టర్ చేస్తూ తీసుకెళ్ళాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే చాలామంది మిస్‌అండర్‌స్టూడ్ చేసి స్క్రిప్టింగ్ అంటే కంటిన్యూయస్‌గా మాట్లాడితే పిల్లలకి మాటలొచ్చేస్తాయి అని అనుకుంటారు. కానీ కంటిన్యూయస్‌గా మాట్లాడితే పిల్లలకి మాటలు రావండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఒక డమ్ అండ్ డెఫ్ కపుల్ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి. వాళ్ళ పిల్లలకి మాటలు రావా అండి? వాళ్ళ పిల్లలు చక్కగా మాట్లాడతారు. ఏ స్పీచ్ డిలే లేకుండా. ఎందుకు? రోజంతా వాళ్ళ పిల్లలతో వాళ్ళు మాట్లాడిస్తున్నారా? సో, అలా కాదండి కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటే మనకొక ఎన్వైర్న్‌మెంట్ వల్ల మనకి డిలే డెవలప్‌మెంట్ రావడం అనేది జరిగింది. సో, ఫర్ మెనీ రీజన్స్ మన వంతు ఏంటంటే పేరెంట్‌గా మనం వాళ్ళకి ఎక్కువ మాట్లాడిస్తే మాటలు రావండి. మీనింగ్‌ఫుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో వెళ్తేనే వాళ్ళకి మాటలనేవి వస్తాయి. సో, ఈ యొక్క చిన్న మాట అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క పేరెంట్‌తో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు పానిక్ అవ్వకుండా ప్రతీదీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. దీన్ని ఫాలో అయితే వెళ్తే ఖచ్చితంగా వాళ్ళొక కన్వర్జేషన్ లెవెల్‌కొస్తారు. సో, నేను ఇందాక మాట్లాడినట్టు కమ్యూనికేషన్ అండ్ కన్వర్జేషన్ ఇవి 2 ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఉంటాయండి. సో, ఈ ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లో మనం ఇప్పుడు మన పిల్లలకి కమ్యూనికేషన్ లెవెల్‌కి తీసుకురావాలి. కమ్యూనికేషన్ లెవెల్ తీసుకురావాలంటే ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఐ హోప్ ఈ వీడియో అనేది కొంతవరకైనా మీకు హెల్ప్ అయిందని. ఒకవేళ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. బికాజ్ ఇంకాస్త పేరెంట్స్‌కి అది రీచ్ ఇస్తుంది యూట్యూబ్ ద్వారా. అండ్ ఇంకోటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదండి. కానీ షేర్ మాత్రం చేయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో అయినా ఎవరికైనా ఇది నీడ్ అయితే
ఇలా డిలే కిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్‌కి ఇది షేర్ చేయండి. సో థట్ వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్‌లో నేను ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్‌ని మీరు 3 వర్డ్స్‌కి ఎలా తీసుకెళ్తారనేది చెప్తాను. సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంజలి ద స్పెషల్ మామ్. టేక్ కేర్.